సో ఇప్పుడు రీజనింగ్లోని క్వశ్చన్స్ అనేటివి చూద్దాం. టోటల్ 35 క్వశ్చన్స్ మనకి ఆర్బీఐ అసిస్టెంట్లో వస్తాయి. సో ఫస్ట్ బాక్స్ బేస్డ్ పజిల్. సో క్వశ్చన్లో ఏం చెప్తున్నారు, ABCDEFGNH ఆర్ 8 డిఫరెంట్ బాక్సెస్ అరేంజ్డ్ ఇన్ ఏ స్టాక్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. సో టాప్ నుంచి బాటమ్ వరకు 8 బాక్సెస్ ఒకదాని తర్వాత ఒకటి అరేంజ్ అవుతూ వస్తున్నాయి అన్నమాట. సో ఎలా అరేంజ్ అవుతాయి, 8 7 6 5 4 3 2 1. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి 8 బాక్సెస్ అరేంజ్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ కండిషన్ ఏమిస్తున్నారు, బాక్స్ ఈ ఈజ్ అట్ సెకండ్ ప్లేస్ ఫ్రమ్ ద బాటమ్. సో బాటమ్ నుంచి సెకండ్ ప్లేస్లో ఈ అనే బాక్స్ ఉండాలి. సో ఈని ఇక్కడ ప్లేస్ చేస్తాం. దెర్ ఆర్ అట్మోస్ట్ 2 బాక్సెస్ బిట్వీన్ ఈ అండ్ జీ. సో ఈకి జీకి మధ్యలో అట్మోస్ట్ 2 అంటే 2 కానీ 2 కంటే తక్కువ కానీ బాక్సెస్ ఉండాలి ఆ రెండింటి మధ్యలో, ఈకి జీకి మధ్యలో. బాక్స్ బి ఈజ్ ప్లేస్డ్ అట్ ద సెకండ్ ప్లేస్ ఫ్రమ్ ద టాప్. టాప్ నుంచి సెకండ్ ప్లేస్లో బాక్స్ బి అనేది ఉండాలి. నెక్స్ట్ ఏం చెప్తున్నారు, బాక్స్ బి ఈజ్ ప్లేస్డ్ అట్ ద సెకండ్ ప్లేస్ ఫ్రమ్ ద టాప్. అంటే టాప్ నుంచి సెకండ్ ప్లేస్లో బి అనేది ఉండాలి, ఇక్కడ పెట్టుకుంటున్నాం. దెర్ ఈజ్ ఓన్లీ 1 బాక్స్ బిట్వీన్ బి అండ్ హెచ్. సో బికి హెచ్కి మధ్య 1 బాక్స్ మాత్రమే ఉండాలి. సో బి 1 బాక్స్ గ్యాప్తో హెచ్ అంటే ఇక్కడ రాసుకోవాలి. ఓన్లీ 1 బాక్స్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ సి అండ్ డి అండ్ సి ఈజ్ అబోవ్ బాక్స్ బి. బాక్స్ బి కంటే పైన సి అనేది ఉండాలి, సికి డికి మధ్య 1 బాక్స్ ఉండాలి. సో సిని ఎక్కడ ప్లేస్ చేస్తాం, టాప్ పొజిషన్లో. డిని సికి 1 బాక్స్ గ్యాప్తో ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. బాక్స్ ఎఫ్ ఈజ్ ఇమీడియట్లీ బిలో బాక్స్ జీ. బాక్స్ జీకి ఇమీడియట్లీ బిలోలో బాక్స్ ఎఫ్ ఉండాలంట. సో వీళ్ళిద్దరిని ఎక్కడ ప్లేస్ చేయొచ్చు మనము, జీ ఇక్కడ వస్తే ఎఫ్, బాక్స్ జీకి ఇమీడియట్లీ బిలోలో బాక్స్ ఎఫ్ని ఇక్కడ ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఈ జీ, ఈకి జీకి మధ్యలో 2 కానీ 2 కంటే తక్కువ కానీ రావాలి. సో ఈకి జీకి మధ్యలో 1 బాక్సే వచ్చింది కాబట్టి ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. ఇంకా మిగిలింది ఎవరు, ఏ కదా. సో ఏని ఫస్ట్ బాక్స్లో పెడతాం. సో ఇలా ఈ అరేంజ్మెంట్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. విచ్ బాక్స్ ఇస్ ప్లేస్డ్ అట్ ద టాప్ ఆఫ్ ద స్టాక్. సో టాప్ ఆఫ్ ద స్టాక్ అంటే 8th పొజిషన్. ఈ పొజిషన్లో ఏ బాక్స్ని పెట్టారు, సి. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. హౌ మెనీ బాక్సెస్ ఆర్ దే బిట్వీన్ హెచ్ అండ్ ఏ. సో హెచ్కి ఏకి మధ్య ఎన్ని బాక్సెస్ ఉన్నాయి, 3 బాక్సెస్ ఉన్నాయి కదా. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ బాక్స్ సి ఈజ్ రిలేటెడ్ టు డి, బాక్స్ హెచ్ ఈజ్ రిలేటెడ్ టు ఎఫ్ in a certain way, then in the same way box B is related to. So బాక్స్ సి అనేది డితో ఏ రిలేషన్తో, ఐ మీన్ ఏ లాజిక్తో రిలేట్ అయిందో, బాక్స్ హెచ్ అనేది ఎఫ్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో, సేమ్ అదే లాజిక్తో బి అనే బాక్స్ దేంతో రిలేట్ అయింది అని అడుగుతున్నారు. సో సి డి ఒక రిలేషన్లో ఉన్నాయి కదా. సో సికి డికి 1 బాక్స్ గ్యాప్, సేమ్ అలానే హెచ్కి ఎఫ్కి కూడా 1 బాక్స్ గ్యాప్. సో సేమ్ లాజిక్తో బికి 1 బాక్స్ గ్యాప్తో తీసుకుంటే మనకి హెచ్ అనేది వస్తుంది కదా. సో ఆప్షన్ ఈ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. హౌ మెనీ బాక్సెస్ ఆర్ బిలో బాక్స్ జీ. సో బాక్స్ జీకి కింద ఎన్ని బాక్సెస్ ఉన్నాయని అడుగుతున్నారు. సో బాక్స్ జీ 1 2 3 బాక్సెస్ ఉన్నాయి కదా బాక్స్ జీ కంటే కింద. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ బాక్స్ డి అండ్ ఏ ఎక్స్చేంజ్ దర్ పొజిషన్, దెన్ విచ్ బాక్స్ ఇస్ ఇమీడియట్లీ అబోవ్ ఏ. సో డి అండ్ ఏ అనే బాక్సెస్, డిఏ ఈ 2 బాక్సెస్ వాటి యొక్క పొజిషన్స్ అనేటివి ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఎక్స్చేంజ్ చేసిన తర్వాత ఏ అనే బాక్స్కి ఇమీడియట్లీ అబోవ్లో ఏ బాక్స్ ఉందో అడుగుతున్నారు. సో ఎక్స్చేంజ్ చేస్తే ఇక్కడ ఏ అనే బాక్స్ వస్తుంది, ఇక్కడ డి అనే బాక్స్ వస్తుంది. ఏకి ఇమీడియట్లీ అబోవ్ అంటే బి అనే బాక్స్ కదా. సో ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ the letters of the word shameful are rearranged as they appear in the English alphabetical order, then the position of how many letters will remain unchanged after the rearrangement. సో ఇక్కడ ఒక వర్డ్ ఇస్తున్నారు షేమ్ఫుల్ అని. సో ఈ వర్డ్లో ఉండే లెటర్స్ని ఆల్ఫబెటికల్ ఆర్డర్లో లెఫ్ట్ నుంచి రైట్ వరకు అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో మనం అరేంజ్ చేద్దాం. ఫస్ట్ ఏమొస్తుంది, ఏ, తర్వాత ఈ, ఎఫ్, నెక్స్ట్ హెచ్ తర్వాత ఎల్ తర్వాత ఎం తర్వాత ఎస్ తర్వాత యు. సో ఇప్పుడు రీఅరేంజ్ చేసిన తర్వాత ఆల్ఫబెటికల్ ఆర్డర్లో మనకి ఏ లెటర్ యొక్క పొజిషన్ అనేది చేంజ్ అవ్వలేదు అనేసి అడుగుతున్నారు. సో ఎస్ ప్లేస్లో ఏ వచ్చింది, హెచ్ఈ. సో ఇక్కడ ఏ లెటర్ అనేది దాని యొక్క పొజిషన్ చేంజ్ అవ్వకుండా ఉంది, అన్ని లెటర్స్ యొక్క పొజిషన్స్ చేంజ్ అయినాయి కదా.
సో మనకి నన్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, సో ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు, కంక్లూషన్స్ చూడండి. ఎస్ గ్రేటర్ దెన్ వై, ఎస్ ఈక్వల్స్ టు వై. సో ఎస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పి, పి ఈక్వల్స్ టు ఆర్, ఆర్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు వై అన్నప్పుడు ఎస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై అనే కంక్లూషన్ ఫామ్ అవుతుంది కదా. సో దీన్ని బట్టి ఎస్ గ్రేటర్ దెన్ వై అనేది కరెక్టే, ఎస్ ఈక్వల్స్ టు వై కూడా కరెక్టే. సో ఎయిదర్ 1 ఆర్ 2 అనేది ఫాలో అవుతుంది. నెక్స్ట్, ఏ గ్రేటర్ దెన్ జీ. సో ఏ నుంచి జీ వరకు ఏ సింబల్స్ ఉన్నాయి, ఒకసారి లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఈక్వల్స్ టు, గ్రేటర్ దెన్. సో ఒకసారి ఏమో లెస్ దెన్ ఉంది, ఒకసారి ఏమో గ్రేటర్ దెన్ ఉంది. సో అప్పుడు ఫైనల్గా మనము ఏ గ్రేటర్ దెన్ జీ అనే కంక్లూషన్ ఫామ్ చేయగలమా, చేయలేం. కాబట్టి ఫస్ట్ కంక్లూషన్ రాంగ్. సెకండ్ కంక్లూషన్ చూడండి, ఐ లెస్ దాన్ సి ఇస్తున్నారు. సో ఐకి సికి మధ్య అన్ని లెస్ దాన్ సింబల్సే ఉన్నాయి కదా, కాకపోతే రివర్స్లో ఉన్నాయి. ఇలా ఉన్నాయి చూడండి, ఐ లెస్ దాన్ జీ, లెస్ దాన్ ఈ, ఈక్వల్స్ టు డి, లెస్ దాన్ సి. సో అన్ని లెస్ దాన్ సింబల్సే కదా. సో ఫైనల్గా ఐ లెస్ దాన్ సి అనే కంక్లూషన్ ఫాలో అవుతుంది కదా. సో ఓన్లీ ఆప్షన్, కంక్లూజన్ 2 అనేది ఒకటే ఫాలో అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వి లెస్ దాన్ టీ. సో వికి టీకి మధ్య అన్ని రిలేషన్స్ ఏమున్నాయి, లెస్ దాన్, ఈక్వల్స్ టు, లెస్ దాన్, లెస్ దాన్ ఈక్వల్స్ టు. సో ఫైనల్గా మనం వి లెస్ దాన్ టు టీ అనే కంక్లూషన్ ఫాలో అవుతుంది కదా. సో ఫస్ట్ కంక్లూషన్ కరెక్ట్. నెక్స్ట్, ఆర్ గ్రేటర్ దాన్ జెడ్ ఇస్తున్నారు. సో ఆర్కి జెడ్ కూడా సింబల్స్ ఏమున్నాయి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్, ఈక్వల్స్ టు. అంటే ఫైనల్గా ఆర్ గ్రేటర్ దాన్ జెడ్ కూడా ఫాలో అవుతుంది. సో బోత్ 1 and 2 అనేది కరెక్ట్. నెక్స్ట్, పి లెస్ దాన్ డి ఇస్తున్నారు. సో పి ఇక్కడ ఉంది, డి ఇక్కడ ఉంది. పికి డికి కామన్గా ఉండే ఎలిమెంట్ ఏంటి, 3 అనే నెంబర్ కదా. సో పి గ్రేటర్ దాన్ 3, కానీ ఇక్కడేమో ఫస్ట్లోనే పి లెస్ దాన్ అంటున్నారు, ఇక్కడేమో గ్రేటర్ దాన్ ఇస్తున్నారు. సో మనకి ఆ సింబల్స్ అనేటివి ఈక్వల్గా లేవు కదా. ఇక్కడేమో గ్రేటర్ దాన్ వస్తుంది, మనకి కంక్లూషన్లో ఏమో లెస్ దాన్ ఇస్తున్నారు. కాబట్టి ఫస్ట్ కంక్లూషన్ రాంగ్. సెకండ్ కంక్లూషన్ చూడండి, 3 గ్రేటర్ దాన్ ఎన్ ఇస్తున్నారు. సో 3కి ఎన్కి కామన్గా ఉండేది 2 అనమాట. 3 లెస్ దాన్ 2, 2 గ్రేటర్ దాన్ ఎన్. ఒకసారి ఏమో లెస్ దాన్ ఉంది, ఒకసారి గ్రేటర్ దాన్ ఉంది. సో అప్పుడు మనం ఫైనల్గా 3 గ్రేటర్ దాన్ ఎన్ అనే కంక్లూషన్ ఫాలో చేస్తామా, చేయం. కాబట్టి నెయిదర్ 1 నార్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, సర్క్యులర్ టేబుల్ అరేంజ్మెంట్ ఒకసారి చూద్దాం. 8 friends MNOPQRST are sitting around a circular table with equal distance between them but not necessarily in the same order. సో ఒక 8 friends సర్క్యులర్ టేబుల్లో ఒక ఆర్డర్లో కూర్చుంటున్నారు. అంటే ఒకరి తర్వాత ఒకరు, అంటే ఎం తర్వాత ఎన్, ఎన్ తర్వాత ఓ, ఇలా ఆర్డర్లో లేరు, ఎలా అంటే అలా కూర్చున్నారు. సో మనం అరేంజ్మెంట్ చేద్దాం. 4 of them are facing center and 4 of them away from the center. సో 4 members ఏమో సెంటర్కి ఫేస్ చేస్తున్నారు, ఇంకొక 4 members సెంటర్కి ఫేస్ చేయట్లేదు. ఫస్ట్ కండిషన్ ఏమిస్తున్నారు, ఓ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఆర్. హూ అంటే ఎవరిని తీసుకోవాలి, ఆర్ని కదా. హూ ఫేసెస్ సెంటర్. సో ఆర్ అనే పర్సన్ సెంటర్కి ఫేస్ చేస్తున్నారంటే ప్లస్ తీసుకుందాం. ఈ ఆర్కి సెకండ్ టు ద రైట్లో ఎవరున్నారు, ఓ అనే పర్సన్. సో ఆర్కి సెకండ్ టు ద రైట్లో ఓని పెట్టుకుందాం. ఓన్లీ 1 friend ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ ఓ అండ్ ఎన్. సో ఓకి ఎన్కి మధ్య ఒకరు మాత్రమే ఉన్నారంట. ఎస్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఓ. ఓకి థర్డ్ టు ద రైట్లో ఎస్ అనే పర్సన్ ఉన్నారు. సో ఓ యొక్క డైరెక్షన్ అనేది ఇదర్ నార్త్ అయినా అవ్వచ్చు, సెంటర్ అయినా అవ్వచ్చు, అవుట్ సైడ్ అయినా అవ్వచ్చు. కాబట్టి పాసిబిలిటీ కేసు వస్తుంది. ఎన్ ఈజ్ సిట్టింగ్ అడ్జసెంట్ టు ఎస్ అండ్ టీ. సో ఎస్కి టీకి ఇద్దరికి అడ్జసెంట్ పొజిషన్లో ఎన్ అనే పర్సన్ రావాలి. సో ఎస్ ఎన్ టీ ఇలా అయినా రావచ్చు, టీఎన్ఎస్ ఇలా అయినా రావచ్చు. ఎం ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు టీ. ఎంకి ఆపోజిట్లో టీ అనే పర్సన్ రావాలి. ఓన్లీ 1 friend ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ ఎం అండ్ క్యూ. సో ఎంకి క్యూకి మధ్య వన్ ఫ్రెండ్ మాత్రమే ఉన్నారంట. బోత్ క్యూ అండ్ ఎస్ ఆర్ ఫేసింగ్ అవే ఫ్రమ్ సెంటర్. సో క్యూ ఎస్ ఇద్దరు అవే ఫ్రమ్ సెంటర్ కాబట్టి మైనస్ అనే సైన్ తీసుకుంటున్నాను. ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఎస్ ఆర్ ఫేసింగ్ ఆపోజిట్ టు ఎస్. సో ఎస్కి ఇమీడియట్ నైబర్స్ ఉన్నారు కదా. సో ఎస్ యొక్క డైరెక్షన్ అనేది అవుట్ సైడ్ కాబట్టి మైనస్ రిప్రజెంట్ చేస్తున్నా. ఎస్కి ఇమీడియట్ నైబర్స్ ఇద్దరి యొక్క డైరెక్షన్ ఎస్కి ఆపోజిట్లో ఉన్నాయంట. సో అప్పుడు ఇన్సైడ్ ఫేస్ చేస్తున్నట్లు అనమాట. సో టోటల్ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, 8 friends కదా. సో 1 2 3 4 5 6 7 8. ఇంకొక పాసిబిలిటీ తీసుకుంటే 1 2 3 4 5 6 7 8. సో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, ఆర్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో సర్క్యులర్ కాబట్టి మనం ఎవరి దగ్గర నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు.
సో ఆర్ యొక్క డైరెక్షన్ అనేది ఇన్సైడ్. సో ఆర్కి సెకండ్ టు ద రైట్లో ఓ అనే పర్సన్ ఉండాలి. ఓ అనే పర్సన్ కూడా ఇన్సైడ్ ఫేస్ చేస్తే గన ఓకి థర్డ్ టు ద రైట్లో ఎస్ ఇక్కడ వస్తారు. సేమ్ ఇక్కడ కూడా తీసుకుందాం. ఆర్ అనే పర్సన్ ఇన్సైడ్ అని మనకు ఖచ్చితంగా తెలుసు. ఆర్కి సెకండ్ టు ద రైట్లో ఓకి ఇన్సైడ్ ఫేస్ చేస్తే డైరెక్షన్ ఇలా వస్తుంది, అరేంజ్మెంట్ ఇలా వస్తుంది. అదే ఓ అవుట్ సైడ్ ఫేస్ చేస్తే కన ఓకి థర్డ్ టు ద రైట్లో ఎస్ ఇక్కడ వస్తారు. ఓకి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. సో ఎస్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఓకి ఎన్కి 1% గ్యాప్ ఉండాలి. సో ఓ 1% గ్యాప్, ఎన్ ఇక్కడ రాసుకోలేం కాబట్టి ఓ 1% గ్యాప్తో ఎన్ని ఇక్కడ రాస్తాం. ఇక్కడ కూడా ఎన్ని ఇక్కడ రాసుకుందాం. నెక్స్ట్ మనకి ఎస్కి టీకి ఎన్ అనే పర్సన్ అడ్జసెంట్ ప్లేస్లోనే రావాలి. సో ఎస్ టీని ఇక్కడ ప్లేస్ చేస్తే ఎస్కి టీకి ఎన్ అనే పర్సన్ అడ్జసెంట్లో వస్తారు కదా. సో అప్పుడు ఈ కండిషన్ అనేది ఫాలో అవుతుంది. ఇక్కడ చూసినామంటే మనకి ఎస్కి ఎన్ అనే పర్సన్ అడ్జసెంట్లో ఉన్నారా, లేరు. కాబట్టి ఈ పాసిబిలిటీ కేస్ అనేది మనకి రాంగ్ అయిపోతుంది. ఇదొకటే మనకి సాటిస్ఫై అవుతుంది. చూద్దాం. నెక్స్ట్ ఎం అనే పర్సన్ టీకి ఆపోజిట్లో ఉండాలి. సో 8 పర్సన్స్ ఉన్నారు టోటల్. సో 8లో మనము టోటల్ 8 పర్సన్స్ ఉంటే వీళ్ళల్లో ఆపోజిట్ అంటే 4th పొజిషన్లో ఉండాలి. సో టీకి 4th పొజిషన్లో ఎం అనే పర్సన్ ఉండాలి. సో టీ ఇక్కడ ఉన్నారు. టీకి ఆపోజిట్ అంటే టీకి 4th పొజిషన్లో ఎం ఉండాలి. సో ఇలా రాసుకుంటాం. ఎంకి క్యూకి 1% గ్యాప్ ఉండాలి. సో ఎం 1% గ్యాప్, క్యూ ఇక్కడ రాసుకోలేం కాబట్టి క్యూని ఇక్కడ రాస్తాం. ఎం 1% గ్యాప్, క్యూని ఇక్కడ రాసుకుంటాం. సో క్యూ ఎస్ యొక్క డైరెక్షన్స్ అనేవి అవుట్ సైడ్ కాబట్టి క్యూకి మైనస్ వస్తుంది, ఎస్కి మైనస్ వస్తుంది. ఎస్కి ఇమీడియట్ నైబర్స్ ఇద్దరు ఎస్కి ఆపోజిట్ డైరెక్షన్ కదా. సో ఎస్కి అవుట్ సైడ్ అంటే వీళ్ళిద్దరు ఇన్సైడ్, అంటే ప్లస్ అనే సైన్ తీసుకుంటాం. సో 4% ఇన్సైడ్, 4% అవుట్ సైడ్ కదా. సో ఇక్కడ ప్లస్ అంటే ఇన్సైడ్ ఫేస్ చేసే 4% తెలుసు మనకి, ఆర్ ఓ ఎన్. ఇక్కడ ఇంకా మిగిలింది ఎవరు, పి. సో ఈ 4% ఇన్సైడ్ ఫేస్ చేస్తున్నారంటే మిగతా అందరూ అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నట్టు కదా. సో వీళ్ళకి మైనస్ అనే సైన్ ఇచ్చేస్తాం. సో ఇలా ఈ అరేంజ్మెంట్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. హూ ఈజ్ నైబర్ ఆఫ్ బోత్ ఎం అండ్ ఎస్? సో ఎంకి ఎస్కి ఇద్దరికి నైబర్ అంటే ఎవరిని చెప్పాలి, పి అనే పర్సన్ కదా. సో ఆప్షన్ సి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. హౌ మెనీ ఫ్రెండ్స్ ఈజ్ ఆర్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఎస్ అండ్ ఆర్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ ఎస్? సో ఎస్కి లెఫ్ట్ సైడ్ నుంచి కౌంట్ చేస్తే ఎస్కి ఆర్కి మధ్య ఎంతమంది పర్సన్స్ ఉన్నారు అనేసి అడుగుతున్నారు. సో ఎస్కి లెఫ్ట్ సైడ్ అంటే ఇటు సైడ్కి వెళ్ళాలి. సో ఇటు సైడ్ మనం కౌంట్ చేసుకుంటూ వెళ్తే ఎస్కి ఆర్కి మధ్య 1 2 పర్సన్స్ ఉంటారు కదా. సో ఆప్షన్ ఈ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. 4 ఆఫ్ ద ఫాలోయింగ్ 5 ఆర్ అలైక్ ఇన్ ఏ సర్టెన్ వే అండ్ సో ఫార్మ్ ఏ గ్రూప్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు దట్ గ్రూప్? సో ఇక్కడ ఇచ్చిన 5 ఆప్షన్స్లో 4 ఆప్షన్స్ అనేటివి ఒక లాజిక్తో రిలేట్ అయినాయి. ఒక ఆప్షన్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది, అదేదో చూద్దాం. SORNP ఇస్తున్నారు. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే RONP ఈ 4 యొక్క డైరెక్షన్స్ అనేటివి ఇన్సైడే. ఎస్కి మాత్రం డైరెక్షన్ అనేది అవుట్ సైడ్ కదా. సో ఎస్ యొక్క డైరెక్షన్ మాత్రం డిఫరెంట్గా ఉంది కాబట్టి మిగతా 4 కంటే ఎస్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ ఇన్ ద గివెన్ అరేంజ్మెంట్? సో ఇక్కడ 5 ఆప్షన్స్ ఇస్తున్నారు. ఈ 5 ఆప్షన్స్లో ఏది ఫాల్స్గా ఉందో మనం చెప్పాలి. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇస్తున్నారు, బి ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎన్. ఎన్కి సెకండ్ టు ద రైట్లో పి అనేది ఉంది అని చెప్తున్నారు. సో ఎన్కి సెకండ్ టు ద రైట్లో పి ఉన్నారు కదా. సో అది కరెక్టే, కానీ ఇక్కడ అడుగుతుంది ఫాల్స్ కాబట్టి ఇది కరెక్ట్ అయిన అరేంజ్మెంటే. సో నెక్స్ట్ చూద్దాం. ఆర్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఓ. ఓకి సెకండ్ టు ద లెఫ్ట్లో ఆర్ ఉండాలి అని చెప్తున్నారు. ఓకి సెకండ్ టు ద లెఫ్ట్లో ఆర్ ఉన్నారు కదా. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, టీ అండ్ ఎస్ ఫేస్ సేమ్ డైరెక్షన్. టీఎస్ సేమ్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నారంట. టీ అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నారు, ఎస్ కూడా అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నారు కదా. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ఆర్ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ క్యూ. క్యూకి ఇమీడియట్ రైట్లో ఆర్ అనే పర్సన్ ఉన్నారంట. సో క్యూ అనేది అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నారు, క్యూకి ఇమీడియట్ రైట్ అంటే
ఆర్ వస్తారు కదా. సో ఇది కూడా కరెక్టే. ఇంకా మిగిలింది ఏంటి, ఫిఫ్త్ ఆప్షనే కాబట్టి ఖచ్చితంగా ఇదే ఫాల్స్ అయి ఉంటుంది. చూద్దాం. ఎన్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ క్యూ. క్యూకి సెకండ్ టు ద రైట్లో ఎన్ ఉన్నారు అని చెప్తున్నారు. సో క్యూకి సెకండ్ టు ద రైట్ అంటే ఫస్ట్ రైట్ ఏమో ఆర్, సెకండ్ రైట్ ఏమో ఎం అనే పర్సన్ ఉన్నారు. కానీ అరేంజ్మెంట్ అంటే ఆప్షన్లో ఎన్ ఇస్తున్నారు కదా. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. సో ఇక్కడ అడిగింది కూడా ఫాల్స్ స్టేట్మెంట్ కాబట్టి ఆప్షన్ ఈ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఈస్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎస్. ఎస్కి ఇమీడియట్ నైబర్స్లో ఎవరున్నారు అనేసి అడుగుతున్నారు. సో ఎస్కి ఇమీడియట్ నైబర్ అంటే ఎన్, పి. సో ఎన్ అండ్ పి అంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్, సో ఇక్కడ డెసిగ్నేషన్ బేస్డ్ పజిల్ చూద్దాం. ఇన్ అన్ ఆఫీస్ ఆఫ్ CBDT department there are 8 designations. These designations in the decreasing order of their rank are, సో ఈ డిజిగ్నేషన్ 8 డిజిగ్నేషన్స్ ఉన్నాయి. ఆ 8 డిజిగ్నేషన్స్ అనేటివి డిక్రీజింగ్ ఆర్డర్లో, అంటే ఫస్ట్ హైయెస్ట్ డిజిగ్నేషన్ ఉంటుంది, తగ్గుతూ తగ్గుతూ లోయెస్ట్ డిజిగ్నేషన్ వరకు రాసుకుంటాం. ఈ డిజిగ్నేషన్స్లో ఫస్ట్ ఎవరంటే హైయెస్ట్ డిజిగ్నేషన్ ఏంటి, డైరెక్టర్. నెక్స్ట్ కమిషనర్, నెక్స్ట్ అసిస్టెంట్ కమిషనర్, నెక్స్ట్ సూపరింటెండెంట్, నెక్స్ట్ ఇన్స్పెక్టర్, నెక్స్ట్ అసిస్టెంట్, క్లర్క్, లాస్ట్ ప్యూన్. సో ఇలా డిజిగ్నేషన్స్ అనేటివి ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు కండిషన్స్ చూద్దాం. ఫస్ట్, A, B, C, D, E, F, G and H are 8 people currently working on these positions but not necessarily in the same order. సో ఈ 8 డెసిగ్నేషన్స్ ఉన్నాయి కదా. ఈ 8 డెసిగ్నేషన్స్లో ఏ నుంచి హెచ్ వరకు ఒక్కొక్క డెసిగ్నేషన్లో ఒక్కొక్క పర్సన్ వర్క్ చేస్తున్నారు. బోత్ E and B ఆర్ సుపీరియర్ టు C. సికి సుపీరియర్ అంటే సికి పైన, ఈ అరేంజ్మెంట్లో సి కంటే పైన ఈ బి ఇద్దరు రావాలి. ఎందుకంటే సికి సుపీరియర్లో E and B ఉన్నారు అని చెప్తున్నారు. నెయిదర్ D nor F ఈజ్ ద అసిస్టెంట్. సో అసిస్టెంట్ యొక్క డిజిగ్నేషన్ అనేది Dకి రాకూడదు, Fకి కూడా రాకూడదు. C ఈజ్ సుపీరియర్ టు అట్లీస్ట్ 5 people. సో C అనే పర్సన్ 5 people కంటే సుపీరియర్గా ఉండాలి. సో 1 2 3 4 5 అంటే Cని ఇక్కడ ప్లేస్ చేస్తే మనము అట్లీస్ట్ 5 people ఉండాలి కదా సికి కింద. సో సి అనే పర్సన్ 5 people కంటే సుపీరియర్లో అంటే ఇక్కడ ప్లేస్ చేస్తే సికి పైన మళ్ళీ ఈబి రావాలి కాబట్టి సిని ఖచ్చితంగా అసిస్టెంట్ కమిషనర్ డిజిగ్నేషన్లోనే పెట్టాలి. నెయిదర్ జీ నార్ హెచ్ ఈజ్ అసిస్టెంట్. సో జీ, హెచ్ వీళ్ళిద్దరు కూడా అసిస్టెంట్ అవ్వకూడదు. నెయిదర్ బి నార్ సి ఈజ్ కమిషనర్. సో బి, సి ఇద్దరు కమిషనర్ కూడా అవ్వకూడదు అని ఇస్తున్నారు. అట్లీస్ట్ 5 people ఆర్ ఆన్ హయ్యర్ పోస్ట్ దెన్ ఎఫ్. ఎఫ్కి పైన అట్లీస్ట్ 5 people అయినా ఉండాలంట. 5 people ఆర్ గ్రేటర్ దాన్ 5 people. సో 1 2 3 4 5. సో ఎఫ్ అనేది ఇక్కడ రాకూడదు. సో ఎఫ్ని ఇక్కడ ప్లేస్ చేస్తే ఎఫ్కి పైన అట్లీస్ట్ 5 people ఉంటారు కదా. అంటే ఇక్కడ మనం తీసుకున్న దాన్ని బట్టి 6 people ఉంటారు. సో 5కి అయినా ఉండొచ్చు, అంటే ఎఫ్కి పైన 5 అయినా ఉండొచ్చు, 6 అయినా ఉండొచ్చు, 7 అయినా ఉండొచ్చు. 5 కంటే గ్రేటర్ కానీ 5కి ఈక్వల్ కానీ ఉండాలి, 5 కంటే తక్కువ ఉండకూడదు. సో ఎఫ్ ఇక్కడైనా రాయొచ్చు, లేకుంటే ఎఫ్ని బాటమ్ పొజిషన్లో కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే ఎఫ్కి పైన అట్లీస్ట్ 5 members ఉండాలి అనే కండిషన్ సాటిస్ఫై అవుతుంది బాటమ్ పొజిషన్లో పెట్టినా కూడా. జీ ఈజ్ సుపీరియర్ టు హెచ్. సో జీ అనే పర్సన్ హెచ్ కంటే సుపీరియర్ అంట. ద డిజిగ్నేషన్ ఆఫ్ డి ఈజ్ లోయర్ దెన్ దట్ ఆఫ్ ఎఫ్. సో ఎఫ్ కంటే కింద డి అనే పర్సన్ రావాలి. సో బాటమ్ పొజిషన్లో ఎఫ్ని ప్లేస్ చేస్తే ఎఫ్కి కింద ఇంకా డీని ప్లేస్ చేయగలమా, చేయలేం. కాబట్టి ఈ కేసు అనేది క్యాన్సిల్ అవుతుంది. ఎఫ్కి కింద డీని ప్లేస్ చేయాలంటే ఖచ్చితంగా ప్యూన్ ప్లేస్లోనే ప్లేస్ చేస్తాం. ఇంకా నెక్స్ట్, బి కమిషనర్ పొజిషన్లో రాకూడదు, సికి పైన ఈ బి ఇద్దరు రావాలి. సో బి ఇక్కడ రాకూడదు అంటే ఇంకా బిని ఇక్కడ ప్లేస్ చేస్తాం, ఈని కమిషనర్ పొజిషన్లో ప్లేస్ చేస్తాం. అప్పుడు సికి పైన ఈ బి ఇద్దరు వస్తారు కదా. సో ఇది అయిపోయింది. ఇది చూడండి. సో జిహెచ్ ఇద్దరు మనకి, అసిస్టెంట్ పొజిషన్లో రాకూడదు.
జీకి కింద హెచ్ అనే పర్సన్ రావాలి. సో జీని ఇక్కడ ప్లేస్ చేస్తే హెచ్ ఇక్కడ వస్తారు. ఇంకా మిగిలింది ఎవరు? ఏ కదా, ఏని ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. అప్పుడు మనకి కండిషన్స్ అన్ని సాటిస్ఫై అవుతాయి. అసిస్టెంట్ పొజిషన్లో జీ హెచ్ ఇద్దరు రాకూడదు కాబట్టి మనం ఇలా అరేంజ్ చేస్తున్నాం. సో ఓవరాల్గా మనకి BECGHAFD అనే అరేంజ్మెంట్ వస్తుందన్నమాట. క్వశ్చన్స్ చూడండి. హూ ఈజ్ సూపరింటెండెంట్? సో సూపరింటెండెంట్ ఎవరు? జీ కదా. సో ఆప్షన్ సి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ సుపీరియర్ టు హెచ్? సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఎవరు హెచ్కి సుపీరియర్ కాదు అనేసి అడుగుతున్నారు. CABEG. హెచ్కి బిలోలో ఎవరున్నారు? ఏ అనే పర్సన్ కదా. సో హెచ్కి సుపీరియర్ పొజిషన్లో CBEG వీళ్ళంతా ఉన్నారు. కానీ హెచ్ యొక్క పొజిషన్ కంటే కింద ఎవరున్నారు? ఏ అనే పర్సన్. కాబట్టి ఏని మనము టిక్ పెడతాం. హూ ఈజ్ బి అంటే బి యొక్క డిజిగ్నేషన్ ఏంటి అనేసి అడుగుతున్నారు. సో బి ఎవరు? డైరెక్టర్. నెక్స్ట్, హూ ఈజ్ క్లర్క్? క్లర్క్ యొక్క డిజిగ్నేషన్ ఎవరికి? ఎఫ్ అనే పర్సన్కి. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. వాట్ ఈజ్ డిజిగ్నేషన్ ఆఫ్ హెచ్? హెచ్ యొక్క డిజిగ్నేషన్ ఏంటి అనేసి అడుగుతున్నారు. సో హెచ్ యొక్క డిజిగ్నేషన్ ఏంటి? ఇన్స్పెక్టర్. సో ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద 5 3-digit నెంబర్స్ గివెన్ బిలో. సో ఇక్కడ 5 3-digit నెంబర్స్ ఇస్తున్నారు. వాటిని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఫామ్ అయి ఉంటాయి. వాటికి ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ digits ఆఫ్ ఈచ్ ఆఫ్ ద నెంబర్స్ ఆర్ యాడెడ్, then the resulting sum of which of the following numbers will be exactly divided by 5? సో ఇక్కడ 5 నెంబర్స్ ఉన్నాయి కదా. ఆ 5 నెంబర్స్లో ఒక్కొక్క నెంబర్కి 3 digits ఉన్నాయి. ఆ 3 digitsలో ఫస్ట్ 2 digitsని సమ్ చేసుకోవాలి. ఆ వచ్చిన సమ్ అనేది 5తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏంటి అనేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ చూడండి, 4 9 ఫస్ట్ నెంబర్లో ఉండే ఫస్ట్ 2 digits యొక్క సమ్ 4 + 9 అంటే 13. 13 అనేది 5తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. సో ఈ నెంబర్ అనేది రాంగ్. నెక్స్ట్ 362 ఫస్ట్ టూ డిజిట్స్ అంటే 3 + 6. 3 + 6 ఎంత? 9. 9 కూడా 5తో డివిజిబుల్ అవ్వదు కదా. సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్ 873 ఉంది. 873లో ఫస్ట్ 2 digits ఏంటి? 8 7. 8 + 7 అంటే 15. 15 అనేది 5తో డివిజిబుల్ అవుతుంది కదా. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ద లాస్ట్ digit ఆఫ్ ఈచ్ నెంబర్ అండ్ ద పొజిషన్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ digits ఆర్ ఇంటర్చేంజ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి హైయెస్ట్ నెంబర్? సో ప్రతి నెంబర్కి లాస్ట్ డిజిట్కి 2 అనేది యాడ్ చేయమంటున్నారు. యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ నెంబర్, సో ఫర్ ఎగ్జాంపుల్గా 493నే తీసుకుందాం. సో లాస్ట్ డిజిట్కి 2ని యాడ్ చేస్తే 495 వస్తుంది. ఆ 495 వచ్చిన తర్వాత లాస్ట్ నెంబర్ అనేది ఫస్ట్కి, ఫస్ట్ నెంబర్ అనేది లాస్ట్కి ఇంటర్చేంజ్ చేయాలి. అప్పుడు నెంబర్ ఏమవుతుంది? 594 అవుతుంది. ఇలా ప్రాసెస్ మొత్తం చేసిన తర్వాత హైయెస్ట్ నెంబర్ ఏంటి అనేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ 493కి ఏమో 594 వచ్చింది. నెక్స్ట్ 362కి 2ని యాడ్ చేస్తే 364. సో ఫస్ట్ డిజిట్ని లాస్ట్కి, లాస్ట్ డిజిట్ని ఫస్ట్కి చేంజ్ చేస్తే 463 వస్తుంది. నెక్స్ట్ 873కి 2ని యాడ్ చేస్తే 875. సో ఇంటర్చేంజ్ చేసిన తర్వాత 578. నెక్స్ట్ 567కి 2ని యాడ్ చేస్తే 569. ఇంటర్చేంజ్ చేస్తే 965. నెక్స్ట్ 985కి 2ని యాడ్ చేస్తే 987. ఇంటర్చేంజ్ చేస్తే ఫస్ట్ డిజిట్ లాస్ట్కి, లాస్ట్ డిజిట్ ఫస్ట్కి ఇంటర్చేంజ్ చేస్తే 789 వస్తుంది. సో ఇక్కడ నెంబర్స్ ఫామ్ అయినాయి కదా. 594 ఒకటి, 463 ఒకటి, 578, 965, 789. వీటన్నిటిలో హైయెస్ట్ నెంబర్ ఏంటి? 965 కదా. ఇది ఏ నెంబర్ నుంచి ఫామ్ అయింది? 567 నెంబర్ నుంచి ఫామ్ అయింది. కాబట్టి ఆప్షన్ డి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో ఇంత ప్రాసెస్ చేయకోకుండా ఈజీగా ఎలా చేయొచ్చు దీన్ని? సో ఫస్ట్ వాళ్ళు లాస్ట్ డిజిట్కి 2ని యాడ్ చేయాలి. సో 3 + 2 ఎంత? 5. 2 + 2 4. 3 + 2 5. 7 + 2 9. 5 + 2 7. సో ఇక్కడ సమ్ చేసిన తర్వాత వాల్యూస్ వచ్చాయి కదా. 5 4 5 9 7 అనే వాల్యూస్ వచ్చాయి. వీటన్నిటిలో హైయెస్ట్ నెంబర్ ఏంటి? 9. సో దాన్నే మనం కరెక్ట్ ఆన్సర్ అని పెట్టచ్చు. అంటే 567 ఆన్సర్ అని పెట్టచ్చు. ఎందుకంటే లాస్ట్ డిజిటే మనకి ఫస్ట్కి వస్తుంది కదా. సో అప్పుడు 9ని ఫస్ట్కి రాసుకుంటే అప్పుడు అదే హైయెస్ట్ అవుతుంది కదా. సో అలా మనకి 567 అనేది ఈజీగా కనుక్కోవచ్చు. టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్,
If the positions of the first and second digit within each number are interchanged, which of the following will be second highest? సో ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లో ఫస్ట్ డిజిట్ సెకండ్ డిజిట్ యొక్క పొజిషన్స్ అనేటివి ఇంటర్చేంజ్ చేయాలి. ఇంటర్చేంజ్ చేసిన తర్వాత ఆ వచ్చిన నెంబర్స్లో సెకండ్ హైయెస్ట్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఫస్ట్ 493కి ఫస్ట్ డిజిట్ సెకండ్ డిజిట్ ఇంటర్చేంజ్ చేస్తే 943 అవుతుంది. నెక్స్ట్ 362కి 632, 873కి 783, 567కి 657, 985కి 895. సో ఇక్కడ వచ్చిన నెంబర్స్లో ఫస్ట్ హైయెస్ట్ ఏమో 943, సెకండ్ హైయెస్ట్ ఏంటి 895 కదా. ఇక్కడ అడిగింది కూడా సెకండ్ హైయెస్ట్ నెంబరే. సో ఈ 895 అనేది ఏ నెంబర్ నుంచి ఫామ్ అయింది 985 నుంచి. సో ఆప్షన్ ఈ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సిలాయిజం బేస్డ్ క్వశ్చన్స్. స్టేట్మెంట్స్ ఏమి ఇస్తున్నారు? ఆల్ వాల్స్ ఆర్ షేడ్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ సమ్ వాల్స్ ఆర్ డోర్స్. సో ఇప్పుడు కంక్లూషన్స్ చూద్దాం. సమ్ డోర్స్ ఆర్ షేడ్స్. సో డోర్స్ కొన్ని షేడ్స్ అంటున్నారు. సో డోర్స్కి షేడ్స్కి సమ్ అని కంక్లూషన్ ఫాలో అవుతుంది కాబట్టి ఫస్ట్ కంక్లూషన్ కరెక్ట్. సమ్ షేడ్స్ ఆర్ వాల్స్ ఇస్తున్నారు. సో షేడ్స్ కొన్ని వాల్స్ కూడా కదా. సో చైర్స్కి వాల్స్ కూడా సమ్ అనే కంక్లూషన్ ఫాలో అవుతుంది. సో బోత్ 1 and 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నో రెడ్ ఈస్ బ్లూ. రెడ్ ఏవి బ్లూ కాదు అని ఇస్తున్నారు. సమ్ బ్లూ ఆర్ వైట్. బ్లూలో కొన్ని వైట్ అని ఇస్తున్నారు. ఇప్పుడు కంక్లూషన్స్ చూద్దాం. సమ్ వైట్ ఆర్ బ్లూ. సో వైట్ కొన్ని బ్లూ అంటే వైట్కి బ్లూకి సమ్ అనే రిలేషన్ ఉంది కదా. సో ఇది కరెక్టే. సమ్ రెడ్ ఆర్ వైట్. సో రెడ్కి వైట్కి అసలు రిలేషనే లేదు కాబట్టి సమ్ రెడ్ ఆర్ వైట్ అనే కంక్లూషన్ ఫామ్ చేయగలమా? చేయలేము. సో సెకండ్ కంక్లూషన్ రాంగ్. ఓన్లీ 1 అనే కంక్లూషన్ ఫాలో అవుతుంది. నెక్స్ట్. ఆల్ హార్సెస్ ఆర్ క్యాట్స్. నో క్యాట్ ఈస్ టైగర్. ఇప్పుడు కంక్లూషన్స్ చూద్దాం. సమ్ హార్సెస్ ఆర్ టైగర్. సో క్యాట్స్ ఏవి టైగర్స్ కాదు అంటే క్యాట్స్ లోపల హార్సెస్ ఉన్నాయి కదా. సో ఈ హార్సెస్ ఏవి కూడా టైగర్స్ అవ్వవు. సో ఈ సమ్ అనే కంక్లూజన్ హార్సెస్కి టైగర్స్కి ఫాలో అవ్వదు. సమ్ క్యాట్స్ ఆర్ టైగర్స్ ఇస్తున్నారు. సో క్యాట్స్ ఏవి టైగర్ కాదు అన్నప్పుడు సమ్ క్యాట్స్ ఆర్ టైగర్ ఫాలో అవుతుందా? ఇది కూడా అవ్వదు కాబట్టి నెయిదర్ 1 నాట్ 2 ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్. ఆల్ కార్స్ ఆర్ బైక్స్. నో కార్ ఈజ్ ఫన్. కంక్లూషన్ చూడండి. సమ్ ఫ్యాన్స్ ఆర్ బైక్. సో ఫ్యాన్కి బైక్ అసలు రిలేషనే లేదు కాబట్టి ఇది రాంగ్. సమ్ బైక్స్ ఆర్ కార్స్. సో బైక్స్కి కార్స్కి సమ్ అనే కంక్లూషన్ ఫాలో అవుతుంది కదా. సో ఇది కరెక్ట్. సో ఓన్లీ 2 అనే కంక్లూషన్ ఫాలో అవుతుంది. నెక్స్ట్. ప్యారలల్ రోస్ బేస్డ్ అరేంజ్మెంట్ ఇస్తున్నారు చూద్దాం. 10 persons ఆర్య, భవ్య, చిరాగ్, దేవ్, Irfan, Jack, Manoj, Pavan, Sunny and Ram are sitting in 2 parallel rows containing 5 people each in such a way that there is an equal distance between adjacent persons. So ఒక 2 parallel rows లో ఈ 10 members ఒకరి తర్వాత ఒకరు కూర్చుంటున్నారంట. అంటే ఒక రోలో 5 members, ఇంకొక రోలో 5 members. రో 1లో ఎవరు కూర్చుంటున్నారు? ఆర్య, భవ్య, చిరాగ్, దేవ్, ఇర్ఫాన్. సో ఈ నేమ్స్ అంతా రాసుకుంటే మనకు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఏ. ఆర్య అంటే ఏ, భవ్య అంటే బి, చిరాగ్ అంటే సి, దేవ్ అంటే డి, ఇర్ఫాన్ అంటే ఐ లాగా తీసుకుంటున్నాను. నెక్స్ట్. ఆల్ ఆఫ్ దెమ్ ఫేసింగ్ సౌత్. వీళ్ళంతా సౌత్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నారు. నెక్స్ట్. ఇన్ రో 2. రో 1లో ఈ 5 members ప్లేస్ అవుతున్నారు. రో 2లో జాక్, మనోజ్, పవన్, రామ్, సన్నీ. సో రో 2లో జాక్ అంటే జే, మనోజ్ అంటే ఎం, పవన్ అంటే పి, రామ్ అంటే ఆర్, సన్నీ అంటే ఎస్ లాగా తీసుకుందాం. వీళ్ళంతా నార్త్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు therefore in the given arrangement each member seated in a row faces another member of the other row. సో రో 1లో ఉండే పర్సన్ రో 2కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నారనమాట. చిరాగ్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ భవ్య and one of them sits one of the extreme ends. సో చిరాగ్ అనే పర్సన్ భవ్యకి సెకండ్ టు ద రైట్లో ఉన్నారు. సో చిరాగ్, భవ్య ఫస్ట్ రోలో వస్తారు కదా. ఫస్ట్ రో అంటే సౌత్ డైరెక్షన్. సో భవ్యకి సెకండ్ టు ద రైట్లో చిరాగ్ అంటే ఇలా ప్లేస్ చేస్తాం. సో భవ్య కానీ చిరాగ్ కానీ వీళ్ళిద్దరిలో ఒకరు ఎండింగ్ పొజిషన్లో ఉండాలి. సో ఇక్కడ చిరాగ్ని ఎండ్ పొజిషన్లో తీసుకుంటే టోటల్ 5 members కదా. 1 2 3 4 5. ఇక్కడ కూడా రో 2లో కూడా రాసేసుకుందాం. ఇక్కడ చూస్తే
5 పొజిషన్స్ ప్లేస్ చేసుకుందాం. సో ఇక్కడ చిరాగ్ని ఎండింగ్ పొజిషన్లో రాసుకుందాం. ఇప్పుడు భవ్యాన్ని ఎండింగ్ పొజిషన్లో రాసుకుంటే భవ్యాకి సెకండ్ టు ద రైట్లో చిరాగ్ అనే పర్సన్ వస్తారు. నెక్స్ట్ దేవ్ ఫేసెస్ వన్ ఆఫ్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ రామ్. సో రామ్కి ఇమీడియట్ నైబర్స్ ఉంటారు కదా, వాళ్ళల్లో ఎవరో ఒకరికి ఆపోజిట్లో దేవ్ అనే పర్సన్ ఉన్నారనమాట. రామ్ని కిందనే ఎందుకు తీసుకున్నాను, రో 2లో రామ్ అనే పర్సన్ వస్తారు కదా. నెక్స్ట్ ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ ఆర్య అండ్ దేవ్ అండ్ ఆర్య ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఇర్ఫాన్. సో ఆర్యకి అంటే ఏకి దేవ్కి మధ్య 1 పర్సన్ గ్యాప్ ఉండాలి. అలానే ఆర్య ఇర్ఫాన్ నైబర్స్లో ఉండకూడదు. జాక్ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ రామ్. సో జాక్ అనే పర్సన్ రామ్కి సెకండ్ టు ద లెఫ్ట్లో ఉండాలి. సో వీళ్ళిద్దరూ రో 2లో వస్తారు కాబట్టి ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను. నార్త్ డైరెక్షన్ కాబట్టి రామ్కి సెకండ్ టు ద లెఫ్ట్లో జాక్ అనే పర్సన్ ఉండాలి. మనోజ్ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ పవన్. సో పవన్కి అంటే పీకి ఇమీడియట్ రైట్లో ఎం అనే పర్సన్ అంటే మనోజ్ అనే పర్సన్ ఉండాలి. భవ్య ఫేసెస్ రామ్. సో భవ్య అనే పర్సన్ రామ్ని ఫేస్ చేస్తుంది అంటే ఆపోజిట్లో. భవ్యకి ఆపోజిట్లో రామ్ ఉండాలి కాబట్టి ఆర్ని ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఈ కేసులో భవ్యకి ఆపోజిట్లో రామ్ అంటే ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ కండిషన్లో రామ్కి ఇమీడియట్ నైబర్స్లో ఎవరో ఒకరికి ఆపోజిట్లో దేవ్ ఉండాలి. సో రామ్ ఇక్కడ ఉన్నారు, రామ్కి ఇమీడియట్ నైబర్ అంటే ఈ పొజిషన్ కదా. ఈ పొజిషన్కి ఆపోజిట్లో దేవ్ అంటే ఇక్కడ రాసుకుంటాం. దేవ్కి ఆర్యాకి 1 పర్సన్ గ్యాప్ ఉండాలి కాబట్టి ఏని ఇక్కడ రాస్తే ఇంక ఇర్ఫాన్ని ఖచ్చితంగా ఈ పొజిషన్లోనే రాయాలి. కానీ మనకి కండిషన్స్లో ఇర్ఫాన్ ఆర్య ఇమీడియట్ నైబర్స్లో రాకూడదని ఇస్తున్నారు కాబట్టి ఈ కంప్లీట్ కేస్ అనేది మనకి క్యాన్సిల్ అయిపోతుంది. ఈ కేసులో చూద్దాం. సో ఆర్కి ఇమీడియట్ నైబర్స్లో ఎక్కడైనా దేవ్ అనే పర్సన్ అంటే ఇమీడియట్ నైబర్స్కి ఆపోజిట్లో దేవ్ అనే పర్సన్ రావచ్చు. సో మళ్ళీ నేను డీని ఇక్కడ రాసుకుంటే ఏ ఇక్కడ వస్తారు, ఇంకా ఐని ఖచ్చితంగా ఇక్కడే ప్లేస్ చేయాలి. అప్పుడు కూడా ఏఐ అంటే ఆర్య ఇర్ఫాన్ ఇద్దరు నైబరింగ్ పొజిషన్స్లోనే ఉంటారు కాబట్టి అది మనకి సాటిస్ఫై అవ్వదు. సో ఖచ్చితంగా దేవ్ని ఇక్కడ ప్లేస్ చేస్తే ఆర్యాని ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. అప్పుడు ఇర్ఫాన్ని ఈ పొజిషన్లో అంటే ఎండింగ్ పొజిషన్లో ప్లేస్ చేస్తే ఆర్య ఇర్ఫాన్ ఇమీడియట్ నైబర్స్లో రారు కదా. సో అలా ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ ఆర్కి సెకండ్ టు ద లెఫ్ట్లో అంటే రామ్కి సెకండ్ టు ద లెఫ్ట్లో జాక్ ఉండాలి. సో జాక్ని ఇక్కడ ప్లేస్ చేద్దాం. పవన్కి ఇమీడియట్ రైట్లో మనోజ్ ఉండాలి కదా. సో పీని ఇక్కడ, ఎంని పీకి ఇమీడియట్ రైట్లో అంటే పవన్కి ఇమీడియట్ రైట్లో మనోజ్ని ఇక్కడ ఇలా ప్లేస్ చేద్దాం. ఇంకా మిగిలింది ఎవరు, ఎస్. సో ఎస్ని ఇక్కడ ప్లేస్ చేద్దాం. సో ఇలా ఈ అరేంజ్మెంట్ అనేది కంప్లీట్ అయింది. క్వశ్చన్ చూడండి, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ అట్ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద రో. సో ఎక్స్ట్రీమ్ ఎండ్లో మనకి చిరాగ్, ఇర్ఫాన్, జాక్, మనోజ్ ఈ 4 మెంబర్స్ ఉన్నారు కదా. ఆప్షన్స్లో 2 ఇస్తున్నారు. సో చిరాగ్ రామ్ ఇస్తున్నారు, రాంగ్. సో సెకండ్ ఆప్షన్లో ఏముంది, చిరాగ్ మనోజ్. సో చిరాగ్ మనోజ్ ఇద్దరు ఎండ్ పొజిషన్స్లో ఉన్నారు కదా. చిరాగ్ మనోజ్ వీళ్ళిద్దరు ఎండింగ్ పొజిషన్స్లో ఉన్నారు. నెక్స్ట్ హూ ఈజ్ సిటెడ్ బిట్వీన్ భవ్య అండ్ చిరాగ్. సో భవ్యకి చిరాగ్కి మధ్యలో ఎవరున్నారు, ఏ అంటే ఆర్య. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ ఆర్య. సో ఆర్యకి బేస్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన ఏ స్టేట్మెంట్ అనేది కరెక్ట్గా ఉందో మనం చూద్దాం. ఆర్య సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ భవ్య ఇస్తున్నారు. భవ్యకి ఇమీడియట్ లెఫ్ట్లో ఆర్య ఉన్నారా, ఇది సౌత్ డైరెక్షన్ కాబట్టి భవ్యకి ఇమీడియట్ రైట్లో ఆర్య అవుతారు కానీ ఇమీడియట్ లెఫ్ట్ అవ్వరు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్ ఆర్య ఫేసెస్ సన్నీ. సో ఆర్య అనే పర్సన్ సన్నీని ఫేస్ చేస్తున్నారు కదా. సో ఇది కరెక్ట్. ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. హూ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ దేవ్. దేవ్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరున్నారు అనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ దేవ్ అనేది సౌత్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి సౌత్ డైరెక్షన్లో దేవ్కి ఇమీడియట్ లెఫ్ట్ అంటే ఇర్ఫాన్ని తీసుకోవాలి. హౌ మెనీ పర్సన్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ మనోజ్. సో మనోజ్కి ఇమీడియట్ రైట్లో ఎంతమంది ఉన్నారు అనేసి అడుగుతున్నారు. సో మనోజ్ ఇక్కడ ఉన్నారు. సో మనోజ్కి ఇమీడియట్ రైట్లో ఎవరు లేరు కదా. మనోజ్ నార్త్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నారు. మనోజ్కి ఇమీడియట్ రైట్లో అంటే ఈ పొజిషన్స్లో ఎవరు లేరు కాబట్టి నన్ను, నో వన్.
నెక్స్ట్ బ్లడ్ రిలేషన్ బేస్డ్ క్వశ్చన్. దెర్ ఆర్ 6 members ఇన్ ఏ ఫ్యామిలీ. సో ఒక ఫ్యామిలీలో 6 members ఉన్నారంట. ఏ, బి, డి, జి, హెచ్ అండ్ ఎఫ్. సో ఈ 6 members ఒక ఫ్యామిలీ అని ఇస్తున్నారు. దెర్ ఆర్ 2 married couples ఇన్ దిస్ 3 generation ఫ్యామిలీ. సో ఈ ఫ్యామిలీలో 3 generations ఉన్నారు. ఈ 3 generationలో 2 married couples ఉన్నారు. ఫస్ట్ ఏం ఇస్తున్నారు, బి సిస్టర్ ఆఫ్ ఏ. సో బి అనే పర్సన్ ఏ వాళ్ళ సిస్టర్ అంట. ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ జీ. సో ఏ అనే పర్సన్ జీ వాళ్ళ ఫాదర్ అని ఇస్తున్నారు. హెచ్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ ఎఫ్. సో ఎఫ్ వాళ్ళ ఓన్లీ సన్ ఎవరంట, హెచ్ అని ఇస్తున్నారు. ఎఫ్ ఈజ్ ద ఓన్లీ సన్ ఇన్ లా ఆఫ్ ఏ. సో ఏకి ఓన్లీ సన్ ఇన్ లా అంటే ఇక్కడే రాసుకోవాలి. అప్పుడు జీ ఏమవుతారు, ఏకి జీ డాటర్, ఆ డాటర్ వాళ్ళ హస్బెండ్ ఎఫ్. ఎఫ్ వాళ్ళ సన్ ఎవరు, హెచ్. డి ఈజ్ వైఫ్ ఆఫ్ హెచ్. హెచ్ వాళ్ళ వైఫ్ ఎవరు, డి. సో 3 generations ఉన్నారు. సో ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్. ఈ 3 generationsలో 2 married couples కూడా సరిపోయినారు కదా. టోటల్ 6 members. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇస్తున్నారు, ఇఫ్ సి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ బి దెన్ హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు సి. సో ఒకవేళ సి అనే పర్సన్ బి వాళ్ళ హస్బెండ్ అవుతే ఏకి సి ఏమవుతారు అనేసి అడుగుతున్నారు. ఏ వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ కదా, అంటే బ్రదర్ ఇన్ లా అవుతారు. హౌ ఈజ్ జీ రిలేటెడ్ టు బి. బికి జీ ఏమవుతారు అనేసి అడుగుతున్నారు. సో బికి జీ ఏమవుతారు, బి వాళ్ళ బ్రదర్ వాళ్ళ డాటర్, అంటే నీస్ కదా. నెక్స్ట్, హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు హెచ్. సో హెచ్కి ఏ ఏమవుతారు అనేసి అడుగుతున్నారు. సో హెచ్కి ఏ హెచ్ వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్, అంటే మెటర్నల్ గ్రాండ్ ఫాదర్. సో ఆప్షన్ ఈ అనేది కరెక్ట్ ఆన్సర్. సో మనం రీజనింగ్ 35 క్వశ్చన్స్ అనేటివి కంప్లీట్ చేసుకున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ అండి అందరికీ.